హలో ఎవ్రీవన్, ఈరోజు రెసిపీ వచ్చేసి కద్దు కీ కీర్ అండి. దీనికోసం ముందుగా మనం ఒక కడాయిలో నెయ్యి తీసుకోవాలి. నెయ్యిలో మనం కద్దు అంటే సొరకాయని ఇలా తురుములా చేసుకుని నెయ్యిలో పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఈ విధంగా ఉడికించుకొని దానిలో మనం ఒక చిన్న గ్లాస్ సైజులో మనం సేమియా తీసుకొని దీనిలో యాడ్ చేసుకోవాలి. సేమియా అలాగే సగ్గుబియ్యం రెండు ఉడికిపోయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయ తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో మనం సపరేట్గా కాచి పెట్టుకున్న పాలను యాడ్ చేసుకోవాలి. పాలు వచ్చేసి నేను ఇక్కడ 1/2 లీటర్ తీసుకున్నాను. ఆ తర్వాత దానిలో నేను కొద్దిగా కోవాని యాడ్ చేశాను. ఇది ఆప్షనల్ అనమాట. సో కోవా లేకపోతే స్కిప్ చేసేయచ్చు. దానిలో మనం తర్వాత స్వీట్నెస్కి తగ్గట్టు బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసుకొని ఫైనల్గా మనం ఉడికిపోతున్నప్పుడు ఇలాచీ పౌడర్ ఉంటే ఇలాచీ పౌడర్ని చల్లుకోండి. ఫైనల్గా ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా, ఈజీగా అలాగే సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే బై టేస్ట్